వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జోలకంటి ప్రెస్ మీట్. మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలపై ఎమ్మెల్యే జోలకంటి ఆగ్రహం. జోలకంటి కుటుంబం ఏమిటో పల్నాడులో అందరికీ తెలుసు. నేను నిజంగా కంత్రినైతే పల్నాడు జిల్లాలో వైసీపీకి నో ఎంట్రీ బోర్డు ఎప్పుడూ పెట్టేసేవాళ్ళం. జంట హత్యలు చేసిన పిన్నెల్లి సోదరులకు కిరీటాలు పెట్టాలా? నియోజకవర్గంలో సాధింపులు, వేధింపులు, అక్రమ వసూళ్లు నుంచి ప్రజలను కాపాడాం. నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతూ ఉంటే అగిరాజాలను చూస్తున్నారా? మైనార్టీల జంట హత్య ఎందుకు చేశారు చెప్తే పిన్నెల్లి కుటుంబం రోడ్డున పడుతోంది. నా తండ్రి దివంగత నాగిరెడ్డి 1964 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. పల్నాడు ప్రాంత ప్రజలు మమ్మల్ని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి గుండెల్లో పెట్టుకున్నారు. 2019 గుంటూరులో మా ఇంటికి వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4 గంటలు ఎందుకు కూర్చొని రాజకీయం చేయాలని చూశాడో తెలుసుకుని మాట్లాడాలి. నాగార్జున సాగర్ చరిత్ర తెలుసు. మీ రాజకీయాల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆద్యులు ముత్యాలరాజు ఏమయ్యారో పల్నాడు ప్రజలకు తెలుసు. ప్రకాశం జిల్లా చందోలు బౌద్ధ మ్యూజియంలో విగ్రహాలు ఎవరు కాజేశారో అక్కడికి వెళ్లి రికార్డులు తెరవండి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాళ్లపై పడిన పిన్నెల్లి కుటుంబ చరిత్ర నీకు తెలియదా? కాసు కుటుంబంలో మరణించిన వ్యక్తి సమాధికి చందాలు వసూలు చేసిన చరిత్ర మీది. 7 మర్డర్ కేసుల్లో కేసు గ్రావిటీని పట్టి నన్ను ముద్దాయిగా చేర్చారు. అది మా నాయకుడు చంద్రబాబు నిబద్ధత. మాచర్ల నియోజకవర్గ అభివృద్ధిపై దమ్ము ధైర్యం ఉంటే చర్చకు సిద్ధమా గోపిరెడ్డి, పావు కాసు?